ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి వందనాలు. ఈరోజు దైవ సేవకుడిగా ఒక ప్రత్యేక విషయాన్ని మీకు తెలియపరచాలని నేను ఎంతో ఆశపడుతున్నాను. మరి కొన్ని సంవత్సరాలుగా క్రితం అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్ని ఇసుకపల్లి 15వ వార్డు రేపల్లె మండలము బాపట్ల జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కొన్ని సేవా కార్యక్రమాలు మేము చేస్తూ ఉన్నాం. సేవా కార్యక్రమాలు అనగా ప్రభునందు ప్రియులరా, పేద ప్రజలకి, దిక్కు లేని వారికి, తల్లిదండ్రులు లేని వారికి, ఎదవరాళ్ళకు, వృద్ధులకు, నిస్సహాయ స్థితిలో ఉన్న వారికి ఈ ఈ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. పట్టణంలో పేద ప్రజలు భిక్షాటనం చేసుకొనిచున్న వారికి ప్రతి సోమవారము అల్పాహారము, మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేస్తున్నాం. పట్టణంలో ఎంతమంది అయితే ఉన్నారో అంతమందికి భోజన కార్యక్రమం ఉదయకాలపు అల్పాహారాన్ని ఏర్పాటు చేస్తున్నాం. అలాగే మా గ్రామంలో కూడా అదే విధంగా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అలాగే ఇప్పుడు నెలకొక గ్రామంలో వెళ్ళి ఆ గ్రామంలో ఉన్న వృద్ధులను గుర్తించి వారికి నిత్యావసర వస్తువులు ఇవ్వటం జరుగుతూ ఉంది. అల్లపూరు గ్రామంలో డే కేర్ సెంటర్ ఏర్పాటు చేసాం. అక్కడ చాలామంది నిస్సహాయ స్థితిలో ఉన్నవారు, వృద్ధులు, ఎడవరాండ్లు ఉన్నారు కనుక వారికి భోజనం ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అలాగే ఇసుకపల్లి గ్రామంలో కూడా డే కేర్ సెంటర్ ఏర్పాటు చేస్తాం. చిన్నపిల్లలు, అలాగే వృద్ధులు, అలాగే ఎడవరాండ్లు వారికి కూడా భోజనం ఏర్పాటు చేస్తూ ఉన్నాం. తర్వాత ఈ వస్త్రాలు లేని వాళ్ళకి వస్త్రాలు ఇవ్వటం, దుప్పట్లు లేని వారికి దుప్పట్లు ఇవ్వటం, పక్షవాత రోగాలతో బాధపడుతున్న వారికి ఆర్థిక సహాయం అందించటం, ఎన్నో కార్యక్రమాలు మేము చేస్తూ ఉన్నాం ఈ పరిచయం ద్వారా, ఈ ట్రస్ట్ ద్వారా. ఇది ఎవరో మాకు సహాయం చేస్తే ఈ కార్యములు చేయట్లా, ఈ సేవా కార్యక్రమాలు చేయట్లా. దేవుడు మాకు ఇచ్చిన దానిలో కొంత భాగాన్ని తీసి దాని ద్వారా ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. ఇంకా అనేకులకి సేవ చేయాలి అని ఆశ అయితే నాకు ఉంది. ప్రభునందు ప్రియులరా, మీరు కూడా